అందించవలసిందిగా ఏం మమత గారిని ఆహ్వానిస్తున్నాం. మమత గారు రవిగంజ్ గారికి బుద్ధి అందించవలసిందిగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి కారకులు 25 సంవత్సరాల తన ఆలోచన విధానానికి పదును పెట్టి అద్భుతమైన పాటను ఒక పల్లె నిఘంటును రచించి మరి తెలుగు రాష్ట్రంలో చుట్టుముట్టు వచ్చినటువంటి నూరేళ్ల నావూరు పాటల గేయ కావ్యం రచించినటువంటి రచయిత సినీ సంగీత దర్శకులు వరంగల్ శ్రీనివాస్ గారిని వేదిక మీకు రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు. అన్నగారికి బొకే అందించవలసిందిగా వసుమతి యాదవ్ గారిని ఆహ్వానిస్తున్నాం. నూరేళ్ల నావూరును నూరేళ్ల నావూరు గేయ కావ్యాన్ని మరి ఈ గాయకుల ఎంపిక కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో జరుగుతున్న లావణ్య యాదవ్ గారిని బూకే అందించవలసిందిగా కోరుతున్నాం. మల్లిక్ తేజ గారికి లావణ్య గారి చేతుల మీదుగా బుక్ అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే యువ రచయిత గాయకులు సమాజాన్ని మేలుకొల్పి అద్భుతమైన పాటలు రాస్తూ పాడుతూ సమాజ మనుగడ పొందుతున్నటువంటి నా ఆత్మీయ మిత్రుడు రేలా ప్రసాద్ గారు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రేలా ప్రసాద్. అలాగే మాట పాటలతోనే కాకుండా వాయిద్యానికి మొట్టమొదలుగా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు తీసుకున్నటువంటి అందే డప్పు భాస్కరన్న గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. డప్పు భాస్కరన్న గారికి మమత పద్మశ్రీ చేతుల మీద పద్మశ్రీ గారి చేతుల మీదుగా బుక్ ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే వరంగల్ సిరన్న గారికి వెన్నుదండుగా ఉంటూ తన సొంత కొడుకుగా అనేక కార్యక్రమాల్లో ముందు వరుసలో పనిచేస్తున్నటువంటి మా కళాకారులు అందరి ఆత్మీయుడు కమ్మల ప్రవీణ్ కుమార్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. విశ్వతేజ గారిని బొకే వేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. విశ్వతేజ కమ్మల ప్రవీణ్ కుమార్ గారికి బొకే వేయవలసిందిగా విశ్వతేజ గారిని ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ విశ్వతేజ. తమ్ముడు గోల్కొండ భిక్షపతి అద్భుతమైన గాయకుడు. తెలంగాణ ఉద్యమంలో మలిదశ ఉద్యమం మొదలైనప్పటి నుండి కూడా రాష్ట్రం సిద్ధించేంత వరకు ఇల్లును మర్చిపోయి పోలీసు లాఠీ దెబ్బలు తిని తను పాటలతో మారుమూల ప్రాంతాల్లో కూడా ఉద్యమాన్ని నూరిపోసినటువంటి నా ఆత్మీయ సోదరుడు గోల్కొండ భిక్షపతి. ఈ తమ్మునికి వేదికపై ఉన్న పెద్దలందరూ కలిసి
శాలువతో సన్మానం చేయాలని ఈ పాట యొక్క ఊరేగింపుకు 2 తెలుగు రాష్ట్రాలలో అన్ని జిల్లాల్లోని గాయకులు 243 మంది గాయకుల ఎంపిక కోసం నాతో పాటుగా ప్రతి జిల్లా తన భార్య పిల్లలు వదిలిపెట్టి ఈ నూరేళ్ల నా ఊరు ఊరేగింపులో ముందు వరుసలో ఉండి ప్రయాణం చేసిన తమ్ముని మేలు ఎప్పటికి కూడా మర్చిపోలేంది. నూరేళ్ల నా ఊరు తనకు బాగా రుణపడి ఉంటుంది. థ్యాంక్ యూ తమ్ముడు. గారితో చిన్నప్పటి నుంచే తన అడుగులో అడుగేస్తూ పాటల ప్రపంచంలో కలిసి ప్రయాణిస్తున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తూ, అలాగే ఈరోజు ప్రపంచమే తన వైపు చూసేటువంటి నూరేళ్ల నా ఊరు పాట ములుగు జిల్లాలోని చిన్నబోయినపల్లి లాంటి ఒక ఊరిని చూసి అన్న కలత చెంది ఆవేదనతో రాసినటువంటి ఈ యొక్క ఓయమ్మ నా పల్లెసీమ పాటను ఇవాళ ప్రతి జిల్లాలలో కూడా ఆదరిస్తున్నటువంటి గాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రపంచమే తన వైపు చూసేలా ఈరోజు ఆ పాటను నూతనంగా ఆవిష్కరించాలని ఒక సదుద్దేశంతో ఈరోజు ఇంతమందికి గాయకులకు అవకాశం కల్పించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి కార్యక్రమంలో పెద్దలు ఒక్కొక్కరిగా వారి అభిప్రాయాలు తెలియజేసుకుంటూ ఓకే కార్యక్రమం ముందుగా అందరి పెద్దలందరూ కూడా ఈ యొక్క జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కార్యక్రమంలో పాల్గొనాల్సింది తెలియజేసుకుంటున్నాం. గూడూరు మహేష్ మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. తన కుటుంబ సభ్యులా ఉంటున్నటువంటి తమ్ముడు గూడూరి మహేష్ గారు వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గూడూరి మహేష్ గారు ఓకే కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీనన్న పాట తన నేపథ్యం పాట యొక్క నేపథ్యాన్ని గురించి కార్యక్రమం నుంచి నూరేళ్ల నా ఊరు అనే గేయ కావ్యాన్ని ఎత్తుకొని ప్రపంచమంతా మన ఊరు గొప్పతనాన్ని చెప్పాలని కంకణం కట్టుకొని
20 ఏళ్లుగా ఈ పాటను రాస్తూ 243 చరణాలతో ఒక గొప్ప చరిత్రను సృష్టించడానికి అనేక జిల్లాలు, తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలు తిరుగుతూ గాయని గాయకుల ఎంపికలో భాగంగా చివరిగా మన హైదరాబాద్ నడిబొడ్డున రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో మాత్రమే కాకుండా అన్ని జిల్లాల్లో తిరిగేటప్పుడు ఒకవేళ పాడలేని వాళ్ళు, మిస్ అయిపోయిన వాళ్ళ గాయని గాయకుల కోసం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వరంగల్ సీనన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అంత మోడర్న్ టెక్నాలజీ అయిపోయింది. ఈరోజు ప్రపంచం చేతిలో ఉంది, మన చేతిలో కాదు, మొబైల్లో ఉంది. సో అంత అడ్వాన్స్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్న ఈ నేపథ్యంలో నాగలి అంటే ఇట్లుంటుందని ఊరికెళ్ళి చూసే బదులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కొడితే అదే చూపిస్తుందేమో నాగలి తయారు చేసి. గొర్రు ఇట్లుండే, ఎద్దులు ఇట్లుండే, బర్రెలు ఇట్లుండే అని చెప్పి టెక్నాలజీని వాడుకొని చూసే పరిస్థితి ఉన్నది. కానీ ఒరిజినల్గా దాని నేపథ్యాన్ని, దాన్ని సజీవంగా ఉన్న వస్తువుని కానీ చూసే పరిస్థితి ప్రస్తుత ప్రపంచంలో చాలా వెనుకబడి ఉన్నది. అందులో భాగంగా పల్లెలు ప్రపంచానికి పరిచయం చేయాలి, ఈ పల్లెను ముందు తరాలకు పరిచయం చేయాలి, ఈ పల్లెను నిక్షిప్తంగా దాగి ఉంచాలి చరిత్రలనే ఉద్దేశంతో వరంగల్ సీనన్న చాలా గొప్ప కావ్యాన్ని రచించి ఉన్నాడు. అయితే పాటలు అందరూ రాస్తారు, చాలామంది గొప్ప గొప్పోళ్ళు తెలుగు నేల మీద చాలా పాటలు రాసిరు, అనేక చరణాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ 243 చరణాలు రాయటం అనేది ప్రపంచంలో చాలా అరుదైన సంఘటన. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా అమూల్య స్టూడియోస్ అధినేత గద్వేల్ వేణన్న గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఇది 243 చరణాలని సీనన్న ఒకడు అలవోకగా పాడొచ్చు, అది పెద్ద కష్టం కాదు అన్నకు, ఆల్రెడీ పాడిండు కూడా. కానీ 243 చరణాలని 243 మంది గాయకుల చేత పాడించాలనే గొప్ప సంకల్పం, విశాల హృదయం ఉన్నది ఏకైక వ్యక్తి వరంగల్ సీనన్న. చాలామంది చూస్తూనే ఉన్నాం, ఎవరో రాసిన పాటను నా పాటని ఎత్తుకొని ఊరేగుతున్న కవి గాయకులు ఎంతోమంది ఉన్నారు. ఆడ కొన్ని అక్షరాలు దొబ్బి, ఈడ కొన్ని అక్షరాలు దొబ్బి, ఇది నా పాట, ఇది నేనే రాసిన అని చెప్పి ఈరోజు యూట్యూబ్లలో ట్రెండింగ్లలో ఉన్న పాటలు చూస్తూ ఉన్నాం. కానీ ఈ పాట ఈ తెలుగు నేల మీద పల్లెకు పునాది అవుతుంది. ఈ పాట తెలుగు నేల మీద పల్లెకు పునాది అవుతుంది. ఇంత గొప్ప సాహిత్యము, ఇంత గొప్ప పద సంపద, ఇంత గొప్ప గేయం మళ్ళీ తెలుగు నేల మీద వస్తుందో రాదో మనమైతే చూడలేం. కావున ఇంత గొప్ప కావ్యాన్ని రచించి అనేక మంది గాయకులకు అవకాశం ఇవ్వడమే కాకుండా దీన్ని దాదాపు 1000 మంది గాయని గాయకుల చేత, కళాకారుల చేత ప్రదర్శన ఇచ్చేందుకు హైదరాబాద్ నడిబొడ్డున దీన్ని గొప్ప ప్రదర్శన ఇచ్చేందుకు సహకరిస్తున్నటువంటి అనేక మంది పెద్దలకు, ఈ కావ్యాన్ని, ఇంత గొప్ప పండుగను గొప్పగా విజయవంతం చేయాలని భాగస్వామ్యం అవ్వటంలో అనేక రోజుల నుంచి సీనన్నతో పాటు ప్రతి ఊరు తిరుగుతూ, ప్రతి జిల్లా తిరుగుతూ, ప్రతి ప్రాంతం తిరుగుతూ కొత్త గొంతులను ఏరికోరి పట్టుకొచ్చి ఈ పాటలో రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో పరిచయం చేస్తున్నటువంటి మా బుచ్చన్నకు కానీ, మల్లికేజ్ అన్నకు కానీ, అదేవిధంగా ప్రవీణ్ అన్నకు కానీ, ముఖ్యంగా మహేష్ అన్నకు కానీ ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కావ్యం రూపకల్పనలో నేను భాగస్వామ్యం అవ్వటం ఈ మానవ జన్మగా సీనన్న తరంలో నేనుగా పుట్టడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చరిత్రలో చాలామంది ఉంటారు, పోతారు, కానీ కొంతమంది చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు. అది ఈ పాట నిలిచిపోతుంది. ఈ పాటకు పురుడు పోసిన వరంగల్ సీనన్న నిలిచిపోతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ కావ్యం
గొప్పగా వెలగాలని, గొప్పగా భావి తరాలకు ఆదర్శంగా ఉండాలని తెలియజేసి అవకాశం ఇచ్చినటువంటి మా గోల్కొండ బుచ్చన్నకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ప్రసాద్. అలాగే వచ్చినటువంటి అతిథులకు బీసీ సంఘం జాతీయ నాయకులు జాజుల సినన్న గారికి బుక్ అందించవలసిందిగా వసుమతి యాదవ్ గారిని ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమం స్వామి చేతుల మీదుగా జాజుల సినన్న గారికి బుక్ అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. అమూల్య స్టూడియోస్ అధినేత గారికి బుక్ అందించవలసిందిగా కమ్మల ప్రవీర్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానిస్తున్నాం. విద్యార్థి సంఘ నాయకులు విక్రమ్ గారికి థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు కార్యక్రమంలో ఉద్దేశించి పెద్దలు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత అందే భాస్కరన్న గారు ఈ కార్యక్రమం ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఉందనా ఈ కార్యక్రమానికి 100 ఏళ్ళ నా ఊరు గాయన ఎంపిక కోసం ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. మా గతంలో అంటే మీ సినిమాలు కుటుంబాలకు మానవ జీవితానికి చాలా దగ్గరలో ఉంటాయి సార్. అందులో మీకు చాలా ధన్యవాదాలు సార్. మీతోటి ఈ వేదిక పంచుకోవడం నాకు చాలా గర్వం. దానికి మా అన్నగారికి వరంగల్ సీనన్న వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మీరు కూడా మంచి హీరో సార్. మీకు కూడా ఇక మా అమూల్య వేణన్న అయితే మా గజ్జేలు వేణన్న మా పక్కూరు మాది మీరుతోటి అన్న స్టూడియోలో ఎన్ని రాత్రులు గడిపినామో ఎన్నిసార్లు డప్పులు వాయించినామో మాకు తెలియదు. కానీ ఈ అమూల్య వేణన్న వల్ల చాలా మంది కొత్త గాయకులు బయట ప్రపంచానికి వచ్చారు. అన్నకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నిజంగా చెప్పాలా, ఇప్పుడు మన యూట్యూబ్లో ట్రెండ్ మన మల్లిక్ తేజ్ అన్నయ్య కూడా చాలా గొప్ప పాటలు వచ్చినాయి. కానీ మా తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని దారం పోసి ఇప్పుడు ఒక గాయకుడిగా మంచిగా నిలదొక్కున్న బుచ్చన్నకు మీకు చాలా ధన్యవాదాలు. నేను 2 విషయాలు మాట్లాడతాను. మనము చిన్నప్పుడు మనం బతికినటువంటి బతుకులు ఇప్పుడు లేవు. ఇందాక మా మిత్రుడు ప్రసాద్ అన్నగారు చెప్పినట్టుగా ఇప్పుడు రెండు పోలికలు చెప్తా. చిన్నప్పుడు మా ఇంట్లో బువ్వ లేకపోతే గట్క తింటే మొక్కజొన్న గట్క తింటే ఈ అమ్మ వీడు గతి లేక గట్క తింటుండ్రా అనేటోళ్ళు, గతి లేక గట్క తింటుర్రా అనేటోళ్ళు. కానీ ఇప్పుడు అందరికీ షుగర్లు బీపీ అయిపోయిన తర్వాత కాస్ట్లీ ఫుడ్ ఏది గట్కా. ఏది గట్కా. ఆ గట్కకు ఒక పల్లెకు ఒక మంచి వాసనను వెదజల్లుతున్నటువంటి గొప్ప వ్యక్తి మన వరంగల్ సీనన్న. అందుకు మనం అందరం అధ్యయాలి. బాహుబలి 1 రావచ్చు, బాహుబలి 2 రావచ్చు, కానీ మనం పుట్టి పెరిగినటువంటి నేపథ్యాన్ని లేకపోతే మనం జీవించినటువంటి గ్రామీణ జీవితంలో ఉన్నటువంటి శ్రమజీవుల సౌందర్యాన్ని లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి వృత్తులను వాటి మీద వృత్తులు ఏ విధంగా ఉన్నాయి, ఒకరికొకరికి ఏ విధంగా ఉపయోగపడేటువంటి ఒక తాత్వికతను లోతులో అధ్యయనం చేస్తూ ఒక ఊరిని చూస్తూ ఆ ఊరి కోసం 243 చరణాలు
243 చరణాలు పాటను రాయాలంటే అది చాలా గడుసు ఉండాలి. దాని మీద చాలా అంటే నాకు తెలిసి తన 25 సంవత్సరాల ఈ రచయిత జీవితంలో 25 సంవత్సరాలు ఈ పాటకు కోసం కేటాయించిందని నేను అనుకుంటున్నా. అందుకోసం ఇంత గొప్ప అద్భుతమైన కావ్యం వచ్చింది అన్న. ఈ పాటను నాకు తెలిసి వీళ్ళందరూ 243 మంది గాయకులు అంటున్నారు కదా. నా అభిప్రాయం ఇందాక అన్న చెప్పిండు, 1000 మందిని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి లలిత కళాతోరణమా లేకపోతే ఎల్బీ స్టేడియం లాంటిది ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈ పాటను అందరూ 243 చరణాలు ఒక 5-6 గంటలు నిర్విరామంగా ఈ పాటను పాడి ఈ పాటకు ఖచ్చితంగా పల్లె పాటకు ఒక గిన్నిస్ రికార్డు కూడా నెలకొల్పాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామన్నా. అవసరం. మన చరిత్రను మనం రాసుకోకపోతే ఎవరు రాయరు. ఈ చరిత్రలో చాలా మంది కవులు, గాయకులు, గొప్ప గొప్ప రచయితలు ఈ మట్టి పిల్లల కింద కప్పబడినారు. కానీ ఇప్పుడు మన కళ్ళ ముందట ఒక ఓరుగల్లు అంటే ఒక కాకతీయుల రాజ్య చరిత్ర గుర్తొస్తుంది, లేకపోతే రాణి రుద్రమదేవి గుర్తొస్తుంది, లేకపోతే పేరణి నృత్యం గుర్తొస్తుంది, లేకపోతే రామప్ప శిల్పాలు గుర్తొస్తాయి. కానీ ఈ తరంలో మనకు ఓరుగల్లు అంటే గుర్తొచ్చేది ఈ తరంలో ఇప్పటి నుండి ఒక మాట గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా ఒక వరంగల్ సీన్ అన్న ఒక 243 చరణాల ఉన్నటువంటి పాట నూరేళ్ల నా ఊరు గేయ కావ్యం మీ అందరికీ గుర్తొస్తుందని తెలియజేస్తూ అన్నం చూస్తూ నేను కూడా ఒక మా ఊరు మీద మా నేపథ్యం మీద ఒక చిన్న పల్లవి రాసుకున్నాం. పాట కూడా రాసుకున్నాం కానీ అది జస్ట్ ఒక పల్లవి వాడి వినిపిస్తానన్నా. తాటి కమ్మల ఈత కమ్మల తాటి కమ్మల గుడిసె మాది, తాటి కమ్మల ఈత కమ్మల తాటి కమ్మల గుడిసె మాది, తాత ముత్తాతలు ఉన్న ఈత కమ్మల గుడిసె మాది, ఎండలో ఎండేను గుడిసే, ఎండలో ఎండేను గుడిసే, వానకు తడిసేను గుడిసే, ఎండకాలం వస్తే మాది ఏసి కన్నా చల్లగుండును, ఏసి కన్నా చల్లగుండును. అది అందుకోసం ఏది కానీ మనం అందరం గ్రామీణ జీవితాలకు పోవాలంటే ఈ యొక్క పాటను వినాలే. ఈ పాటను ఇంకొక రూపంలో మనం ఇంకొక ప్రపంచానికి పరిచయం చేయాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మా అన్న సభాధ్యక్షత ఇస్తున్న గోల్కొండ బిచ్చన్న గారికి చాలా ధన్యవాదాలు. ఒక్క నిమిషం, రీసెంట్గా కరీంనగర్లో ఈ నూరేళ్ల గేయ కావ్యానికి సిద్దిపేట ప్రాంతానికి వచ్చినప్పుడు నేను ఒక చిన్న ఆపత్కాలంలో ఉన్నా. మా నాన్నగారు చనిపోవడం జరిగింది. పాపం అన్న వాళ్ళకి ఏదో వాట్సాప్ రూపంలో వెళ్ళిపోతే కరీంనగర్లో వాళ్ళు ఆ సభలో మా నాన్నగారికి సంతాపం ప్రకటించరు. అట్లాగే ఈ పాటల గాయకుల సెలక్షన్ కోసము సిద్దిపేటకు వస్తే ఆ సెలక్షన్ అయిపోగానే మా ఇంటికి వచ్చి నన్ను పరామర్శించి నాకు ధైర్యం చెప్పారు ఈ బుచ్చన్న. అట్లాగే మా వరంగల్ సీనన్న. కాబట్టి పల్లె అంటేనే ఆత్మీయత జీవితం, పల్లె అంటేనే ఒక ప్రేమానురాగాల జీవితం. కాబట్టి ఇంత గొప్ప దాన్ని అన్నిటినీ తీసుకొస్తున్నటువంటి వరంగల్ సీనన్నకు ఈ వేదిక ద్వారా పాదాభివందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు అన్న. ప్రేమను నిలవేసుకున్న వ్యక్తి కాబట్టి అలాగే కార్యక్రమంలో ఉద్దేశించి సంగీత దర్శకులు వరంగల్ సీనన్నతో వెన్నంటి నడుస్తున్నటువంటి మా మల్లిక్ తేజన్న గారు 2 నిమిషాలు మాట్లాడవచ్చుగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్తే. వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు సీనన్న గారికి, అట్లాగే అనేక హిట్ చిత్రాలకు దర్శకులైనటువంటి వి సముద్ర గారికి, అట్లాగే సినిమా హీరో గారికి, మా గజ్వేల్ వేణన్న గారికి, అట్లాగే మన అందే భాస్కరన్న మరియు విక్రమన్న, అట్లనే మా గోల్కొండ బుచ్చన్న, అందరికీ కూడా పేరు పేరున నమస్తే. ఈ నూరేండ్ల నా ఊరు గేయ కావ్యం గాయకుల ఎంపిక కోసం విచ్చేసినటువంటి గాయకులందరికీ కూడా మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఇది తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలు ప్రతి జిల్లా తిరిగి అనేక మట్టి గొంతులను ఇందులో ఈ కావ్యంలో సీనియర్లతో పాటు ప్రముఖులతో పాటుగా కొన్ని కొత్త గొంతుకలు కావాలని పల్లె తిరిగి అనేక మట్టి గొంతుకలను ఏరుకొచ్చినటువంటి సీనన్న ఇవల్ల చివరగా మరి ఒకప్పటి ఉమ్మడి రాజధాని అయినటువంటి హైదరాబాద్ నడిబొడ్డున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండు. ఎందుకంటే ఏ జిల్లాలో ఏ పల్లెలో మిగిలిపోయిన ఏ కళాకారులైనా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ గేయ కావ్యంలో పాడేటువంటి అవకాశం పొందాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించినాం. కాబట్టి అందరూ కూడా వచ్చినందుకు చాలా సంతోషం. ఈ గేయ కావ్యంలో అందరూ ఈ కావ్యం గురించి పల్లె గురించి చెప్తున్నారు. నేనేం కొత్తగా చెప్పాను, ఎందుకంటే ప్రతి జిల్లా తిరుగుతున్నా కాబట్టి ప్రతి చోట చెప్పినాం. కాబట్టి ఇప్పుడు ఒకటే విషయం ఏం చెప్తామంటే, ఈ గేయ కావ్యంలో పాటలు పాడే వాళ్ళు ఎంత అదృష్టవంతులో, సీనన్న మా తరంలో అంటే ఒకప్పుడు పోతన
మహామహా కవులు ఉండే వాళ్ళ తరంలో ఉన్న వాళ్ళు ఎంత గొప్పగా అదృష్టంగా ఫీల్ అయినరో మేము కూడా ఇప్పుడు మాలాంటి యువ రచయితలం కూడా సీనన్న ఉన్న కాలంలో తనతో తిరుగుతూ ఈ గేయ కావ్యంలో పాలు పంచుకున్నందుకు మేము కూడా అంతే అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఒకప్పుడు మా తర్వాత తరం చెప్పుకుంటారు వరంగల్ సీనన్నతో మా మల్లిక్ తేజ ఉండే అని చెప్పి నా కొడుకులో నా మనవలో చెప్పుకుంటారు తప్పకుండా. ఎందుకంటే ఈ గేయ కావ్యం తర్వాత వరంగల్ సీనన్న కీర్తి నిజంగా మనము ఊహించలేదు. ఎందుకంటే తనకు ఈ పద్మశ్రీలు పద్మభూషణ్ కంటే మించినటువంటి ఒక గొప్ప కావ్యాన్ని రచిస్తున్నాడు సీనన్న. ఈ పాట తర్వాత తను ఇప్పటికే అనేక ఉద్యమాలలో తెలంగాణ ఉద్యమం కంటే ముందే ఈ పాట పురుడు పోసుకున్నది. తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా ఈ గేయ కావ్యం ఊహించుకుంటేనే చాలా గొప్పగా ఉన్నది. దీని తర్వాత అసలు సీనన్న అంటే ఏంది ప్రపంచానికి ఆల్రెడీ తెలుసు. తన ఇంకో కోణం, ఇంకా గొప్ప కోణం, ఒక పోతన లాంటి ఒక మహామహా కవుల స్థానంలో పక్కకు సీనన్న తప్పకుండా మన తెలంగాణ ప్రాంతం నుంచి ఉంటాడని ఆ కార్యక్రమానికి ఈ ప్రతి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు కూడా నేను చాలా గర్విస్తూ అన్నకు రుణపడిపోతున్నా ఈ కార్యక్రమం ద్వారా అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిన ఆహ్వానిస్తున్నాం. విక్రమ్ గారు సభ నిర్వహిస్తున్నటువంటి బుచ్చన్న గారికి, అదేవిధంగా సభా వేదికపై ఉన్న ఆశీస్సులైన పెద్దలందరికీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మా గురువర్యులు అన్న జాతిలో సీనన్న గారికి, అదేవిధంగా వరంగల్ సీనన్న గారికి. వరంగల్ సీనన్న పేరు నిన్నో మొన్నో కాదు, తెలంగాణ ఉద్యమంలో అనేక పాటల రూపంగా, కాకపోతే పేరొకళ్ళైతే ఊరొకళ్ళైంది. ఆ సందర్భంలో మా అందరికీ తెలుసు గొప్ప గొప్ప పాటలు. ఆ పాట ఒకరిని ఎమ్మెల్సీ చేసింది, కొంతమందిని పెద్ద పెద్ద కోటీశ్వరం చేసింది. ఆ పాట కొంతమందిని చైర్మన్లను కూడా చేసింది. అన్న బ్యాక్గ్రౌండ్ నుండి అనేక పాటలు నడిపించిండు. అదేవిధంగా అన్న యొక్క గొప్పతనం ఏంటంటే ఈరోజు కూడా మేము అన్నగారి జిల్లాలు తిరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో సమయం దొరికినప్పుడు మాట్లాడడం జరిగింది. ఏ సెలక్షన్ అయినా కానీ అదొక గొప్ప సినిమా అయినా లేదా అంతర్జాతీయ జాతీయ సెలక్షన్ అయినా ఒక జిల్లాల వారిగా ఎక్కడ పెట్టలే, చరిత్రలు కూడా ఎక్కడ పెట్టలే. ఓ ప్రాంతం తీసుకుంటారు, ఈస్ట్ నార్త్ సౌత్ జోన్ చేసి ఓ 4 ప్రాంతాలు పెడతారు. కానీ పేద కళాకారుడు ఎక్కడ కూడా ఇబ్బంది పడొద్దు, కళాకారుల యొక్క టాలెంట్ను మట్టి వాసనకు వాళ్ళ ఊరికి పోయి తీసుకొస్తా అని చెప్పి వాళ్ళని వెతికి తెచ్చిందే ఈ నూరేళ్ళ నా ఊరు పాట అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ వచ్చిన డైరెక్టర్లు కావచ్చు, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు, ప్రతి ఒక్కరికి వరంగల్ సీనన్న యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన కలం. నేను ఈరోజు కూడా ఒక విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా దాదాపు అనేక ఉద్యమాల్లో మా సీనన్న గారు ఎంబడి తోడుగా ఉన్నా. ఛాలెంజ్ చేస్తున్నా, ఈయన రాసినట్టు ఎవరైనా ఈ యాస భాషతోని రాస్తే ఈ తెలంగాణ ప్రాంతంలోనే ఇంత గొప్ప వ్యక్తి ఎవరు ఉండరు, రాబోరు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ ఖచ్చితంగా నూరేళ్ళ నా ఊరు పాట ఈ కావ్యం ఇది ఒక గొప్ప, ఎట్లా అంటే ఇప్పుడు గతంలో మనం చూసేది ఎన్టీ రామారావు గారే కృష్ణవేషం వేయాలి, అదేవిధంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మన జరిగే కాలం చెప్పినట్టు భవిష్యత్తులో పాటకు దశ దిశగా ఈ పాట నిలవబోతుంది అని చెప్పి ఖచ్చితంగా తెలియజేసే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ, వేదిక మీద పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ నూరేళ్ల కావ్యం అనేది వరంగల్ సీనన్న నేను కలిసినప్పుడల్లా అన్న 2 చరణాలు కొత్తగా వచ్చినాయి, అన్న ఇది ఇంకో చరణం వచ్చింది అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు కలిసినా దీని గురించి చర్చ లేని మాత్రం మేము మళ్ళీ అక్కడి నుంచి దూరం కాము. ఈ నూరేళ్ల కావ్యం కోసం అన్న తపన, అన్న ఎంత కష్టపడుతుందో నేను దగ్గర నుండి చూస్తున్నా. అంటే తిరగడం కోసమైనా కళాకారులను ఎంపిక చేసే విషయంలోనైనా వాస్తవాన్ని కూడా అన్న చెప్పినట్టు ఏ సినిమాకు కూడా ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేసే సినిమాలకు కూడా ఈ రకంగా ఆడిషన్స్ తీసుకోరు. ముఖ్యంగా ఏంటంటే ఈ కావ్యం గురించి అన్న గురించి చాలా వేదికల మీద చాలామంది చెప్పడం జరిగింది. నేను ఈరోజు మా అమ్మకి హెల్త్ బాగాలేకున్నా ఖచ్చితంగా సీనన్న కోసం కాదు, ఈ కావ్యం కోసం, ఈ పాట కోసం ఖచ్చితంగా ఇక్కడ రావాలనే ఉద్దేశంతో అమ్మని హాస్పిటల్ అడ్మిట్ చేసి ఇటు వచ్చిన. ఈ కావ్యంలో పాలు పంచుకునే వాళ్ళందరూ కూడా వాస్తవానికి చాలా అదృష్టవంతులు. ఆ అదృష్టం కూడా సీనన్న ఈ పాట మనసులో రికార్డింగ్ జరుగుతుంది, నువ్వే చేయాలి ఖచ్చితంగా అని చెప్పి నాకు ఈ బాధ్యత అప్పచెప్పినందుకు జన్మత సీనన్నకు నేను కృతజ్ఞతని. అలాగే ఈ కావ్యం మొత్తం రికార్డింగ్ అయిన తర్వాత స్టేజీ అనేది ఎక్కడనో అన్న డిసైడ్ చేస్తాడు.
అప్పుడు కూడా ఇందులో పాలు పంచుకున్న వాళ్ళందరూ కూడా పాల్గొని అన్నకు మనం మద్దతుగా అందరం నిలిచి ఈ పెద్ద షో ఇది వాస్తవానికి కూడా ఇది దీని ఏమంటారంటే అది సాధ్యం కాని పని ఇది వాస్తవానికి. ఆ సాధ్యం కాని పనిని కూడా సుసాధ్యంగా నేను చేస్తా అని చెప్పి అన్న ముందుకు వస్తున్నాడు. ఖచ్చితంగా మనం అందరం కూడా అన్నకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండి అందరికి సహకరిద్దామని ప్రతి ఒక్కరికి చేతులెత్తి మొక్కుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రవి జాంగు. థ్యాంక్ యూ శ్రీనివాసన్ అన్న for inviting me here, and many congratulate for this 100 years of Pines Village. He is a multi-talented guy. He writes lyrics, he composes music, he writes songs. So na long way to go. And thank you everybody who is sitting here respected. My first pan-India film, Vadraj Govindam, is releasing very soon, and I'm blessed that I'm working with under V. Samundraji. He is a godfather for many, and I just need your blessing, love and support. Thank you. నూరేళ్ల నా ఊరు ఈ మహా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ అన్న గారికి, మా వరదరాజు గౌను హీరో రవిజన్ గారికి, ఇంకా మిగతా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, గాయని గాయకులకు, కవులకు, ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ముఖ్యంగా వరంగల్ శ్రీనివాస్ అన్న చేస్తున్న ఈ మహా కార్యక్రమం ఇది ఏ రచయిత చేయని సాహసం. ఎందుకంటే 243 చరణాలు అంటే అసలు అసాధ్యమైనటువంటి పని. దీన్ని జనరల్గా మనం సినిమాలో ఒక పాటకి ఒక పల్లవి 2 చరణాలే ఉంటాయి. కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం లాగా ఒక పాట అంటే ఒక పల్లవి 2 చరణాలు ఉంటాయి. అటువంటిది 243 చరణాలని పేర్చి నూరేళ్ల నా ఊరు అనే ఒక గొప్ప కావ్యాన్ని రాయటం అనేది ఏ రైటర్కి అసాధ్యం అన్నమాట. అటువంటి ఒక మహా కార్యక్రమాన్ని చేతబట్టి, దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా తిరుగుతూ ఈ రోజున ఉన్నటువంటి కొత్త వాళ్ళల్లో గాయని గాయకులు టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని, అలాగా వాళ్ళందరినీ సినిమా పరిశ్రమకి పరిచయం చేయాలని, పరిచయం మాలాంటి దర్శకులకి మంచి మంచి సింగర్స్ గురించి చెబుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ జిల్లా జిల్లా తిరుగుతూ ఇంత సంగీతం పట్ల, సాహిత్యం పట్ల ఇంత గొప్ప సేవ చేయబోతున్నటువంటి ఒక గొప్ప సరస్వతీపుత్రుడు మా వరంగల్ సీనన్న. ఆయనతో పాటు ఇంకా ఎంతోమంది గొప్ప గొప్ప రైటర్లు ఉన్నారు. వాళ్ళందరి గురించి నాకు ఎప్పుడు చెప్తుంటాడు, అన్న ఈయన ఈ పాట రాశాడు ఇది వినన్నా, ఇది ఈ పాట రాశాడు ఈయన వినన్నా అని చెప్పేసి నాకు చెబుతూ ప్రతి సాంగ్ గురించి, ప్రతి కవి గురించి, ప్రతి జిల్లాల్లో బాగా పాడినటువంటి సింగర్స్ గురించి నాకు ఎప్పుడూ చెప్తుంటాడు. సో ఇట్లా తను ఎదుగుతూనే కాకుండా తనతో పాటు ఎంతోమందిని ఎదిగే విధంగా చేయాలని, వాళ్ళకి అవకాశాలు కల్పించి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకునే ఒక తెలంగాణ ఆణిముత్యం వరంగల్ శ్రీనివాస్ అన్న. అంతేకాకుండా తెలంగాణ అని అన్నా కానీ తెలుగు సాహిత్యానికే ఒక ఆణిముత్యం. అటువంటి వ్యక్తి ఈ సాంగ్ తోటి, ఈ మహాకావ్యంతో ప్రపంచవ్యాప్తంగా వెలుగొందాలని, వరంగల్ సీనన్న పేరు చరిత్ర పుటల్లో ఒక పోతన్న గారిలాగా ఒక పేరుగా స్థిరస్థాయిగా నిలిచిపోవాలని ఆ సరస్వతి మాతను కోరుకుంటూ, అలాగే సీనన్నకి నేను ఒక మాట ఇచ్చాను. అదేంటంటే, మనం ఉన్నన్ని రోజులు నా సినిమాలు కొన్ని మీరు సంగీతం చేయాలన్నా అని చెప్పి,
అలాగా నా సినిమాల్లో వరంగల్ శ్రీనివాస్ అన్న నెమలి అనే సినిమాకి పాటలు రాస్తూ సంగీతం అన్నయ్య చేస్తున్నారు. అలాగే తారకాసురుడు అనే సినిమాకి ఆయనే రాస్తూ ఆయనే మ్యూజిక్ చేస్తున్నారు. ఆ సాంగ్స్ ఆ సినిమాలన్నీ ఆల్రెడీ ప్రతి పాట సింగిల్ సిట్టింగ్లో అయిపోయినాయి అనమాట. ట్యూను అండ్ లిరిక్ అంత గొప్ప టాలెంట్. ఆయన్ని గొప్ప గొప్ప వాళ్ళు కేసీఆర్ గారు, దాసనారాయణరావు గారు, ఎన్టీ రామారావు గారు, రాఘవేంద్రరావు గారు ఇలాంటి మహామహులు కూడా వరంగల్ శ్రీనివాస్ అన్నని ప్రోత్సహించి ఆయన సాహిత్యాన్ని పిలిచి అన్న ఈ పాట పాడు, ఈ పాట చెప్పు, ఈ మీనింగ్ చెప్పు అని చెప్పేసి ఆయన్ని ఎంకరేజ్ చేశారు. అసలు ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇది అసలు నేను ఒక సబ్జెక్ట్ అనుకున్నాను అనమాట నెమలిలో. అంటే అది బయటికి చెప్పకూడదు కానీ ఈ సందర్భంలో చెబుతున్నా. ఒక పాట రాయాలంటే ఒక రైటర్కి మేము చెబితే అది ఆయన రాయటానికి టైం తీసుకొని 1కి 3-4 సార్లు చెబితే కానీ ఈ లిరిక్ అంతా పక్కా ఓకే, ఈ కాన్సెప్ట్ ఓకే అని. నేను ఒక గ్రేట్ లవర్ మేనా అతను ఒక లవర్ని ఊహించుకొని పాడే పాట రాయాలన్నా వాళ్ళిద్దరూ చనిపోతారు. చనిపోయిన తర్వాత ఆ పాట వింటూ ఒక 300 మంది లవర్స్ చనిపోతారన్నా అలాంటి ఒక పాట రాయాలి అని చెప్పాను. ఇది నెమలిలో కాన్సెప్ట్ అనమాట. అయితే నేను ఈ పాటకి ఎన్ని రోజులు తీసుకుంటాడో ఏంటో అనుకున్నా. కానీ కరెక్ట్గా సింగిల్ సిట్టింగ్లో అంత గొప్ప పాటను రాసి అంత గొప్పగా ట్యూన్ ఇన్స్పైర్ చేసి నన్ను మెప్పించాడు. థ్యాంక్ యూ సీనన్న. అంతా అది రాశారంటే అటు అలాగా ఈ నూరేళ్ళు నా ఊరు అనేటువంటి ఒక హార్ట్ ఫీల్ని, ఒక గొప్ప ఫీల్ని ప్రజెంట్ చేస్తున్నందుకు తనని ప్రోత్సహిస్తున్నటువంటి ఇంతమంది మీడియా మిత్రులకు, గాయని గాయకులకు, సాహిత్య ప్రియులకు, మిగతా అందరికీ మళ్ళీ పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సన్మానం తమ్ముడు గూడూరి మహేష్కు వరంగల్ శ్రీరన్న స్వహస్తాల మీదుగా సన్మానించడం జరుగుతుంది. నిజంగా తమ్ముడు అన్నకున్న అనుబంధం తమ్ముడు మొదటి నుండి సీనన్న వెన్నంటి నిజంగా ఎక్కడి బంధాలో కానీ ఒక తల్లి కడుపున పుట్టలేదు కానీ అంతకంటే ఎక్కువగా కలిసి ఉన్న మా ఆత్మీయ తమ్ముడిని మనం ఇస్తున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా స్టేజ్ మీద కూర్చున్న అందరికి కూడా నా దండాలు. నేను అలిగిపోవడం నాకు ఎందుకు అంటే నాకు ఫస్ట్ నుండి గదే కావచ్చు. మరి నేను ఫస్ట్ నుండి అలిగిపోతాను కదా, అలిగిపోతాను కాబట్టి నాకు అలిగిపోయినట్టు అవుతానయా ఏందో నాకు తెలియదు. కానీ అలుగుతానా తెలిసి అలుగుతానో తెలియదు, అలిగిపోతున్నా. కానీ నాకు ఈ అవకాశం చాలా గొప్పది. మా అన్నతో ఉండడం నాకు గొప్పదే. ఎందుకంటే నేను 3వ క్లాస్ కాంచి ఇప్పటిదాకా అన్నతోనే ఉండడం, అన్నతోనే ప్రతిదానికి తిరగడం జరుగుతుంది. కానీ ఈ తిరిగిపోవడం ఒకటి జరుగుతుంది. ఇలా దీనికి ఏదైనా మందు ఉంటే మంచిగా కానీ మందు లేదు. దానికి ఏదైనా కనుక్కుంటే మంచిగుంటుందని మీ అందరికీ నూరేళ్ల నా ఊరు 100 ఏళ్ల పూర్వం మానవుడి జీవన విధానం, అప్పటి సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, యాస, భాష, 16 రోజుల పెండ్లిళ్ళు, సౌర్తలు, వడకలగ్గాలు, వ్యవసాయ పద్ధతులు, తిథులు, నక్షత్రాలు, ఆరోగ్య అలవాట్లు, ఇట్లా చెప్తూ పోతే వాల్మీకి రామాయణాన్ని ఏ విధంగా రాసిండో నేను రాసింది మానవుని మాయకుంట. మన బొడ్డు తాడు కోసిన కొడవలి ఏ బొందల పడ్డదని వెతుకులాట. మానవుని కేర్ ఆఫ్ అడ్రస్. ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి మరియు మేము తిరిగిన అన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాలలో సమయం దొరకక అప్పుడు అందుబాటులోకి రాని గాయకులు చాలా మంది వచ్చిండ్రు. విజయవాడ నుండి పద్మశ్రీ వచ్చింది. వరంగల్ దగ్గర నుండి ఆరపల్లి నుండి ఆ చెల్లె
లావణ్య వచ్చింది, మా మంజుల నల్గొండకు వచ్చింది, ఇక్కడికి వచ్చింది, మమత, ముఖ్యంగా నా ఇంట్లోనే ఉండి నా అన్న కూతురు నా తెలియకుండా ఇగో ఇక్కడ ప్రత్యక్షమైంది. నా ఇంట్లో నేను పోతే ఇక మేము ఒక దగ్గరనే ఉంటాం, ఒకిందనే ఉంటాం కదా. అది వరంగల్ తెలవకుండా ఇక్కడికి వచ్చి సందర్భంగా కలిసి సప్లై చేస్తున్నారు. ఆ తమ్ముని కొడుకు చక్రి. ఈ చరిత్ర 243 మంది గాయని గాయకులు, 243, 72 మంది ఫిమేల్ సింగర్స్, 171 మంది మేల్ సింగర్స్. ఇది 2025, అన్ని 9s. ఈ కావ్యం పుస్తకం కూడా వేస్తున్నాం, చాలా పెద్ద ఎత్తున దాన్ని ఫంక్షన్ చేస్తాం. ఈ అతిథులంతా మనం ఆ రోజు చూడొచ్చు వీళ్ళని. ఈ కావ్యాన్ని 243 మంది కొరియోగ్రాఫర్స్ తో తమ్ముడు అంతర్లో నారాజు కంపోజ్ చేస్తున్నాడు. నేను గిన్నిస్ బుక్ డాక్టరేట్ అదా ఇదా ఏం ఆశించకుండా నేను చేస్తున్న ఈ ప్రయాణం. దీని గురించి గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్లో నూరేళ్ల నావూరు రాసిన రచయిత ఎవరు అని క్వశ్చన్ వచ్చింది. అది చాలు నాకు, అదే నాకు గొప్ప వరం. ఇంకా దాని పరిణామాలు ఇంకా ఏ విధంగా ఉంటాయో వెంటనే మీడియా వాళ్ళకి తెలియజేస్తా. నాకు ఇవాళ కార్యక్రమం ఉందన్న అనగానే వీరబాబు అన్న పిఆర్ఓ గారు వీళ్ళందరినీ అరేంజ్ చేసిండు. మీకు హ్యాట్సాప్ అన్నా, మీకు కళలు ఉందన్నారన్నా, థ్యాంక్ యూ అన్నా. మీకు కొద్ది టైంలో చెప్పగానే మీకు ఇది పెద్ద లెక్కది కాదు. 600 సినిమాలకు మీరు 600 6,000 తెలియదు, 600 సినిమాలకు కావచ్చు మీరు పిఆర్ఓగా పనిచేశారు. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు లేకపోతే సభ్య సమాజంలో ఏది లేదు, ఎవరు లేరు, ఏది కూడా ప్రపంచం తెలియదు. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈరోజు చివరి అవకాశం గాయని గాయకులకు ఎంపిక చేసి ఫిబ్రవరి మొదటి వారంలో మా గజ్వేల్ వేలన్న అమూల్య స్టూడియోలో రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాం. నేను చాలా మంది సెలబ్రిటీ సింగర్స్ అనుకున్నా, ఇప్పటికే 600 మంది పైన గాయని గాయకులు నా దృష్టిలోకి వచ్చారు. మొత్తం 460 మంది ప్రదర్శన ఉంటుంది. అవసరమైతే నాకు మీరే సెలబ్రిటీ సింగర్స్ ను 10 మందిని పక్కకు పెట్టాను కూడా మీతోనే పాడిస్తారని ఈ సభాముఖంగా మీకు ప్రామిస్ చేస్తున్నాను. నా పేరు రుగ్వేదం సర్వేశ్వరి. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను ఇప్పుడు పాడబోయే పాట ఓపికగా ఉంగరాల చుట్టూ చిన్నవాడు అనే పాట. అది రాసిన వారు తిరుపతి మాత గారు, పాడిన వారు రోడ్ని గారు. సరతవాడిగిన ఈ క్లాసులెత్తుకోరాదా, సంపలాడిగిన ఈ ముక్కులెట్టుకోరాదా, సంటి పిల్లగాని సంకలెత్తుకోరాదో, పిల్లతో ఉంగరాల చుట్టూ చిన్నాడా, నా పిల్లతో ఉంగరాల పంకులున్నాడా, ఓ పిల్లతో ఉంగరాల చుట్టూ చిన్నాడా, నా పిల్లతో ఉంగరాల పంకులున్నాడా, ఉంగరాల మర్రి పట్ట మొక్క సంగ సేనుందరి సేనులోన మంచుందరి మంచు మీద పేరుందరి, ఓ పిల్లతో ఉంగరాల చుట్టూ చిన్నాడా, నా పిల్లతో ఉంగరాల పంకులున్నాడా, ఓ
हाफिज तेरा मुर्शिद मेरा छड़ दे यार बुलया सुन ले पुकार बुलया तो ही तो यार बुलया मुर्शिद मेरा तेरा मुकाम कमले सरहद के पार बुलया परवरदिगार बुलया हाफिज तेरा